గోదావరి జలాల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మనకు రావాల్సిన నీళ్లు ఏపీ తరలిస్తుంటే తెలంగాణ ఆత్మగౌరవం సీఎం రేవంత్ రెడ్డికి ఎందుకు గుర్తు రాలేదన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కాపాడాలంటే సీఎం రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఏపీలో పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ ను చంద్రబాబు పంపితే తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారుగా పెట్టుకున్నారని ఆరోపించారు. కేబినెట్లో సయోధ్య లేదని సీఎం మీడియా సమావేశంలో అర్థమైందని ఆయన విమర్శించారు. తెలంగాణలో పాలన ఎంత అస్తవ్యస్తంగా ఉంది, క్యాబినెట్లోనే ఒకరికి సయోధ్య లేదు అనేది నిన్న ప్రెస్ మీట్ జరిగిన విధానం చూస్తేనే తెలిసిపోతుంది. మరి ముఖ్యమంత్రి డైరెక్ట్ గా లండన్ నుంచి వచ్చి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతిన్నదన్న విషయం మీదనే మరి ప్రెస్ మీట్ పెడితే, మరి ముఖ్యమంత్రిలో ఉండే క్యాబినెట్ కొలీగ్సే ముఖ్యమంత్రి పత్రికా సమావేశం అంటే మీడియా సమావేశం గురించి ఏమాత్రం సమాచారం లేకుండా ఉంటున్నారా? ఒకటే సచివాలయం, మరి క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఉన్నారు అని చెప్తున్న ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మల్లు బట్టి విక్రమార్క గారు మీడియా సమావేశం అయిన తర్వాత 10 నిమిషాలకు మీడియా సమావేశం మధ్యలోకి వచ్చి కూర్చోవడం అంటే, ముఖ్యమంత్రి పత్రికా సమావేశం పెడుతుంటే కూడా క్యాబినెట్ కొలీగ్స్ కూడా ఎవరు రాని పరిస్థితి. ఈ విధమైన పరిస్థితి ఇవాళ తెలంగాణలో ఉన్నది.